సినిమా అభిమానులకు సంక్రాంతి పండుగ నెల రోజుల ముందే మొదలైంది. అది కూడా ఒక రాష్ట్రానికి పరిమితమైన పండుగ కాదు. దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానులు, సుకుమార్ అభిమానులు జరుపుకునే పుష్ప 2 పండుగ. ఒకటి రెండు కాదు, 3 సంవత్సరాల నుండి దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూశారు. ఎట్టకేలకు వారి కళ నిజమవుతూ పుష్ప 2 భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 12,000కు పైగా థియేటర్స్లో డిసెంబర్ 4 అర్ధరాత్రి నుండి ప్రీమియర్ షోస్ మొదలయ్యాయి. సినిమా ప్రారంభం నుంచి చివరి నిమిషం వరకు సినిమా హాల్స్ అన్ని జాతరలా నిండిపోయాయి. భారీ జనసందోహంతో కొన్ని చోట్ల అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఏది ఏమైనా సినిమా అనుకున్న విధంగానే 2,000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్గా పుష్ప రూల్ మొదలుపెట్టాడు. ప్రేక్షకుల చేత శభాష్ అనిపించేలా తెరకెక్కించారు దర్శకుడు సుకుమార్. మరి ఇంతటి స్థాయిలో భారీ రెస్పాన్స్ సాధించిన పుష్ప 2లో ఎలాంటి అంశాలు బాగున్నాయో ఇప్పుడు రివ్యూ ద్వారా చూద్దాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే అందరికీ తెలిసినట్లుగా మొదటి భాగం కొనసాగింపుగా శేషాచలం అడవుల్లో ఓ కూలీగా ప్రయాణం మొదలుపెట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ను నడిపే నాయకుడిగా ఎదుగుతాడు పుష్ప అలియాస్ పుష్పరాజ్ అల్లు అర్జున్. తన దారికి ఎవ్వరు అడ్డొచ్చినా సరే తగ్గేదేలే అంటూ ఢీ కొట్టడమే అతనికి తెలుసు. డబ్బంటే లెక్కలేదు, పవర్ అంటే భయం లేదు. తన పేరునే ఓ బ్రాండ్గా మార్చేస్తాడు. మొదటి భాగంలో కొనసాగింపుగా ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ ఫహద్ ఫాజిల్తో వైరం పెరిగి పెద్దదవుతుంది. మరోవైపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విదేశాలకు విస్తరించడంపై దృష్టి పెడతాడు పుష్ప. బయట ఫైర్ కానీ ఇంట్లో మాత్రం పెళ్ళాం శ్రీవల్లి రష్మిక మదన్న మాట పుష్ప జవదాటడు. శ్రీవల్లి నా పెళ్ళాం మాట మూడింటే ఎట్లా ఉంటుందా? తన భర్త సీఎంతో కలిసి ఫోటో తీసుకుంటే చూసుకోవాలనేది ఆమె ఆశ. కోట్లకు పడగలెత్తిన పుష్ప పెళ్ళని చెప్పింది కాదని ఎమ్మెల్యే సిద్దప్ప నాయుడు రావు రమేష్తో కలిసి సీఎం దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది? సీఎంతో పుష్ప ఫోటో దిగాడా లేదా? తన వ్యాపార సామ్రాజ్యాన్ని పుష్ప ఇతర దేశాలకు ఎలా విస్తరించాడు? ఆ వ్యాపారం రాజకీయాల్ని ఎలా శాసించింది? కేంద్ర మంత్రి వీరప్రతాప్ రెడ్డి జగపతి బాబుకి పుష్పకి సంబంధం ఏంటి? అది వైరంగా ఎలా మారింది? పుష్ప 3వ భాగానికి ఇంకా కథ మిగిలి ఉందా? ఇలాంటి అనేక రకాల ప్రశ్నలకు జవాబు తెలియాలంటే సినిమాను థియేటర్లో చూడాల్సిందే. ఇక ఈ సినిమా గురించి విశ్లేషించుకుంటే తొలి భాగంతో పోలిస్తే దర్శకుడు సుకుమార్ పుష్ప ప్రపంచాన్ని కథ మేకింగ్ పరిధిని పెంచాడు. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్, ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అన్నట్లుగానే అన్ని విషయాల్లోనూ పెరిగిన మోతాదు కనిపిస్తుంది. తొలి సినిమాలో అల్లు అర్జున్కు ఉన్న మాస్ ఇమేజ్ను నమ్ముకుని ఆయన పాత్ర హీరోయిజం పైనే దృష్టి పెట్టిన సుకుమార్ ఈసారి తాను ఛార్జ్ తీసుకున్నాడు. కథలో తన మార్క్ సైకలాజికల్ గేమ్ను మేళవించే ప్రయత్నం చేశాడు. దాంతో ఈసారి మరింత డ్రామా పండింది. దానికి తోడు వైల్డ్ ఫైర్ లాంటి పుష్పరాజ్ మరింత బలంగా తీర్చిదిద్దిన పాత్రపై అల్లు అర్జున్ పూర్తి స్థాయిలో ప్రభావం చూపించాడు. దాంతో ఈ సినిమా అభిమానులకు అసలు సిసలు పిచ్చెక్కించే సంబరం అయితే సాధారణ ప్రేక్షకులకు ఓ మంచి ఊరమాస్ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. ఇంటర్నేషనల్ టచ్ ఇస్తూ సినిమాని ఆరంభించిన దర్శకుడు అడుగడుగునా ఎలివేషన్స్తో కట్టిపడేసే ప్రయత్నం చేశాడు. షెకావత్ పట్టుకున్న తన మనుషుల్ని పోలీస్ స్టేషన్కి వెళ్లి విడిపించడం మొదలుకొని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి తన మార్క్ రాజకీయం చేయడం వరకు సాగే సన్నివేశాలతో పుష్ప పాత్ర నైజం ఎలాంటిదో ఆవిష్కరించారు దర్శకుడు. ఇక పుష్ప షెకావత్ ఒకరికొకరు వేసే ఎత్తులు పై ఎత్తులు అసలు సిసలు డ్రామాని పండిస్తాయి. ప్రథమార్థం అంతా ఒకెత్తైతే విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు మరో ఎత్తు. పుష్ప షెకావత్ ఊహించని రీతిలో ఝలక్ ఇవ్వడం ఆకట్టుకుంది. అలాగని సినిమా పుష్ప వ్యాపారం చుట్టూనే సాగదు. కుటుంబ నేపథ్యంలో సాగే డ్రామా కూడా కీలకం. తన భార్య శ్రీవల్లి మాట జవదాటిని భర్తగా పుష్ప నడుచుకునే తీరు, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఫీలింగ్స్ సన్నివేశాలు గిలిగింతలు పెడతాయి. భర్త భార్య మాట వింటే ఎలా ఉంటుందనే విషయాల్ని కథతో లింక్ పెట్టిన తీరు ఆకట్టుకుంది. సెకండ్ హాఫ్లో వచ్చే ఎలివేషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ మరో స్థాయిలో ఉన్నాయి.
ముఖ్యంగా అల్లు అర్జున్ అజయ్ మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు ప్రతి ప్రేక్షకుడిని కంటితడి పెట్టిస్తుంది. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సిన గంగమ్మ జాతర సీన్. అందులో పూనకం వచ్చినట్టుగా బన్నీ ఊగిపోయే తీరు, అమ్మవారు పూనినట్టుగా నటించిన తీరు ఇండియన్ స్క్రీన్ హిస్టరీలో అలా నిలిచిపోతుందని చెప్పొచ్చు. భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ సీన్లో పిచ్చెక్కిచ్చేలా నటించాడు. తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇక్కడ చూడొచ్చు. జాతీయ స్థాయి కాదు, ఆస్కర్ స్థాయి నటనతో విశ్వరూప నటన ప్రదర్శించాడు అల్లు అర్జున్. మొత్తంగా అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో ఫస్ట్ పార్ట్కి మించి మాస్గా అతడి క్యారెక్టర్ సాగింది. ఈ సినిమాకి తన యాక్టింగ్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు కథనంతా తన భుజాన వేసుకుని నడిపించాడు. మరొకసారి ఈ సినిమాకు అల్లు అర్జున్ జాతీయ అవార్డు తీసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక శ్రీవల్లిగా రష్మిక మందన్న తన నటనతో మెప్పించింది. డీ గ్లామర్ పాత్రలో జీవించేసింది. పార్ట్ 1తో పోలిస్తే ఈ చిత్రంలో ఆమె పాత్ర నిడివి చాలా ఎక్కువగా ఉంటుంది. జాతర ఎపిసోడ్లో ఆమె చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటాయి. మెచ్యూర్డ్ యాక్టింగ్ను కనబరిచింది. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. ఇక మిగతా పాత్రధారుల విషయానికి వస్తే రావు రమేష్, జగపతి బాబు తమ అనుభవంతో పాత్రలకు న్యాయం చేశారు. తారక్ పొన్నప్పకు మంచి పాత్ర లభించింది. బన్నీకి ఆయనకి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సునీల్, అనసూయ పాత్రల ఇంపాక్ట్ పెద్దగా సీక్వెల్లో కనిపించలేదు. సత్య ఓ సీన్లో మెరిశాడు. కిసిక్ సాంగ్లో శ్రీలీల డ్యాన్స్లు ఆకట్టుకుంటాయి. బన్నీతో పోటీ పడి మరీ డ్యాన్స్ చేసింది. జగదీష్, ధనుంజయ్, అజయ్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. ఇక సాంకేతికంగా చూసుకుంటే సినిమాలోని అన్ని విభాగాలు చాలా బాగున్నాయి. ఇక సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబాబెరోజెక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ప్రతి సీన్ చాలా రిచ్గా చూపిస్తూ వాస్తవాన్ని ప్రతిబింబించేలా విజువల్ వండర్ ప్రదర్శించారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. ఎడిటింగ్ బాగా చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ప్రతి పాటలో చూపిన శ్రద్ధ ఎక్సలెంట్గా ఉంది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ చాలా బాగుంది. అల్లు అర్జున్ ఎలివేషన్ మొత్తం ఈ ఒక్క పాటలో చూడొచ్చు. సూసేకి పాట ది బెస్ట్ డ్యూయట్ సాంగ్గా ఎప్పటికీ నిలిచిపోతుంది. ఆచార్య గణేష్ అందించిన డాన్స్ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉంది. అలాగే ఐటమ్ సాంగ్, ఫీలింగ్స్ సాంగ్, జాతర ఎపిసోడ్ సాంగ్ అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మొత్తంగా డిఎస్పి, బీజిఎం, మ్యూజిక్, చంద్రబోస్ పాటలు ఈ సినిమాకి మెయిన్ అసెట్గా మరో స్థాయిలో నిలబడ్డాయి. దేవిశ్రీ ప్రసాద్ మరొకసారి జాతీయ అవార్డు పొందే అవకాశాలు లేకపోలేదు. డిఎస్పీతో పాటు మధ్య మధ్యలో థమన్, శామ్ సిఎస్ బీజిఎం ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా ఈ సినిమా కోసం భారీగా డబ్బు ఖర్చు పెట్టారు. మొత్తంగా ఈ సినిమా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊరమాసు పండుగ చేసుకునే జాతర లాంటిదని చెప్పుకోవచ్చు. సినీ ప్రేక్షకులకు ఆద్యంతం ఫుల్ మీల్స్ గా ఎంజాయ్ చేయొచ్చు. పెట్టిన ప్రతి రూపాయికి పైసా వసూలుగా ఈ సినిమా న్యాయం చేస్తుంది. మరి రాబోయే కొద్ది రోజుల్లో ఊహించని స్థాయిలో పుష్ప 2కు కలెక్షన్స్ రాబోతున్నాయని ఖచ్చితంగా చెప్పొచ్చు.